నమస్తే అండి, నా పేరు డాక్టర్ కిషన్, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఆయుర్వేద ఫిజిషియన్, మాధవబాగ్ హాస్పిటల్. ఇప్పుడు మనము ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి డయాబెటీస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన హైదరాబాద్ పబ్లిక్ ఈ డయాబెటీస్కి ఎక్కువగా గురవుతున్నారు. ఎందుకంటే మన ఫుడ్ హ్యాబిట్స్ హైదరాబాద్ అనేది దాన్ని డయాబెటిక్ హబ్గా ఇప్పుడు హెల్త్ ఫీల్డ్లో ఒక నానుడి ఉన్నది. సో కాబట్టి మరి ఈ డయాబెటిక్ ఒక పూర్వ లక్షణాలను పూర్తిగా వ్యాధి బారిన పడినప్పుడు కాకుండా పూర్వ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనకు ఆయుర్వేదంలో చాలా విపులంగా చెప్పబడ్డదండి. సో ఆ లక్షణాలు కనబడ్డప్పుడు మనం జాగ్రత్త తీసుకొని లైఫ్ స్టైలు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే ఔషధాల వరకు పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాపర్గా లివర్ స్టిమ్యులెంట్ అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ కరెక్ట్గా అవుతుంది అనుకోండి, మనకు ఔషధాలు అవసరం ఉన్నారు. కాబట్టి ఈ లివర్ స్టిమ్యులెంట్ తగ్గినప్పుడు ఎటువంటి లక్షణాలు కనబడుతున్నాయో మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రీ డయాబెటిక్లో ఏదైనా మనకు దెబ్బ తాకినప్పుడు త్వరగా మానదండి. అటువంటి లక్షణాలు గమనించినప్పుడు మనము డయాబెటిక్ ఉన్నదో లేదో అనుమానపడాల్సింది. అట్లాగే ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గడం. చాలా మందిలో ఈ మధ్య నేను బరువు తగ్గానండి అనుకుంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, హెల్త్ ఇష్యూస్ ఉండవు, కానీ తగ్గుతుంటారు. అటువంటి టైంలో మనము డయాబెటిక్ ఉన్నదా అనేది అనుమానపడాల్సి వస్తుంది. అట్లాగే కంటి యొక్క సమస్యలు కానీ, కళ్ళు బ్లర్గా కనపడడం కానీ, సరిగా కనపడకపోవడం కానీ వంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా మనము డయాబెటిక్ ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే యూరిన్ ఎక్కువగా రావడం, చాలా మందిలో ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ పెరుగుతూ ఉంటుంది. నైట్ ఎక్కువసార్లు యూరిన్ కోసం లేవడం లాంటి లక్షణాలు ఉంటాయి. వీటిలో కూడా మనకు డయాబెటిక్ ఉన్నదా లేదా అనేది మనము గమనించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఈ చిన్న చిన్న లక్షణాలను గమనించేసి మనము ప్రీ డయాబెటిక్లో కానీ లేకుంటే ఎర్లీ డయాబెటిక్ మనకు డిటెక్ట్ అయినప్పుడు ఒక ఆహారపు అలవాట్లను చేంజ్ చేసుకోవాలి. ముఖ్యంగా వ్యాయామము మంచిగా చేసినప్పుడు నడగడం కానీ లేకుంటే ఎక్సర్సైజ్ కానీ కొంచెం మంచిగా చేస్తే మళ్ళీ మనకు ఇన్సులిన్ బాగా ప్రొడక్షన్ అయిపోయి మనకు డయాబెటిక్ సంబంధించిన మెడిసిన్స్ వాడాల్సిన అవసరం రాకపోవచ్చు. కాబట్టి ఇటువంటి ప్రీ డయాబెటిక్లో ఉన్న పూర్వ లక్షణాలను ఆయుర్వేదిక్ పూర్వ లక్షణాలను గమనించి మనము ఆయుర్వేదిక్ పద్ధతుల్లో వ్యాయామము ఆహార పట్లను చేంజ్ చేసుకొని ఈ డయాబెటిక్ దూరంగా ఉందాం. థ్యాంక్ యూ.